ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ఘనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు మజ్లిస్ మోచేతి నీళ్లు తాగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై కిషన్ రెడ్డి ఫైర్. ఢిల్లీ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు కుటుంబ సమేతంగా భారత్ కు వచ్చిన జేడీ వ్యాన్స్. ఎల్లుండి హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ సమరానికి సై అంటున్న బీజేపీ ఎంఐఎం. జార్ఖండ్ లో ఎదురు కాల్పులు 8 మంది మావోయిస్టులు మృతి. నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పిటిషన్. నిజామాబాద్ లో నేటి నుండి రైతు మహోత్సవం. పాల్గొనున్న మంత్రులు తుమ్మల, ఉత్తమ్, జూపల్లి. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం. పగలు ఎండ, సాయంత్రం వాన. మరో బాలీవుడ్ హీరోకి హత్య బెదిరింపులు. అభినవ్ శుక్లాను చంపేస్తామంటూ సందేశం. కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య కేసు స్పీడప్. భార్య హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. తిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠానికి నోటీసులు. అక్రమ నిర్మాణంపై కోర్టు తీర్పు మేరకు టీటీడీ చర్యలు. కాంగ్రెస్ ను బెదిరించడానికే ఛార్జ్ షీట్లు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్. జార్ఖండ్ కర్ణిసేన రాష్ట్ర అధ్యక్షుడి హత్య. అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ. నా హత్యకు ఖలిస్తానీయుల కుట్ర. కేంద్ర మంత్రి బిట్టు సంచలన ఆరోపణలు. మగాళ్ల రక్షణకు ఓ చట్టం ఉంటే బాగుండు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉరేసుకుని ఇంజనీర్ ఆత్మహత్య. అమెరికాతో డీల్ పై జాగ్రత్త. పలు దేశాలకు చైనా హెచ్చరిక. బైడెన్ హయాంలోనే అక్రమ వరుసలు. మాజీ అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్. అమెరికా ప్రణాళిక రహస్యాలు లీక్. ఫ్యామిలీకి గ్రూప్ చాట్ చేసిన అమెరికా రక్షణ మంత్రి. అమెరికాపై మాకు నమ్మకం లేదు. డాలర్ బలహీనతలపై పెట్టుబడిదారుల అసంతృప్తి. ఇక మొబైల్లోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తు. కీలక వెసులుబాటు కల్పించిన తెలంగాణ ప్రభుత్వం. అమర్నాథ్ యాత్రకు భారీగా స్పందన. దేశవ్యాప్తంగా 533 బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్లు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. చేతులు కలపనున్న ఠాక్రేలు. విడాకుల రూమర్స్ కు చెక్. ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన ఐశ్వర్య రాయ్ బచ్చన్. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 500 పాయింట్ల లాభంతో సెన్సెక్స్.